హాయ్ అండి. ఇద్దండి మొన్న విత్తనాలు వేసానని చెప్పాను కదండి. అద్దండి నేతి బీరకాయ అన్నీ బాగా వచ్చాయండి. వద్దండి స్వర ద్రాక్ష కూడా చూడండి బాగా. ఇదో టెంకాయ చెట్టు, ఆకుకూరలు, కరివేపాకు, ఆకుకూర బెండకాయ, టెంకాయ చెట్టు అండి. ఇది ఆకుకూర బెండకాయ చూడండి బాగా వచ్చింది. ఇగో తైమాన్ నిమ్మ, ఇది నిమ్మ. ఇదండి మామిడికాయలు కూడా చూడండి కాసుండాయి. అవి కూడా విత్తనాలు వేసండి మొలకెత్తాయండి. కొత్తిమీర, పుదీనా, వంకాయ, ఇదండి పనస, కస్తూరి, ఇదండి బీరకాయ, ఇదండి దానిమ్మ. ఇక్కడంతా నేను మిరప, టమాటా చల్లేసానండి మొత్తం. ఇక్కడేమో కొత్తిమీర, పుదీనా, మెంతికూర, గోంగూర ఇవన్నీ చల్లేసానండి. ఇక్కడ మొత్తము ఇద్దండి మామిడి చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో. ఇదండి మామిడి చెట్టు కూడా చూడండి, బాదం చెట్టు, సపోటా, ఇదండి నిమ్మ, ఇద్దండి తైమాన్, నేరేడు, ఎర్రజామ, ఇద్దండి మామిడికాయలు చూడండి కాసున్నాయి బాగా. ఈ చెట్టు కూడా బాగా వచ్చేసిందండి. లిచి, డ్రాగన్ ఫ్రూట్ అండి. మునగ చెట్టు అండి, హైబ్రిడ్ పూత పోస్తుందండి. టేకు చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, ఇదండి ఇది వచ్చి స్ట్రాబెర్రీ, మారేడు, ఆపిల్ చెట్టు, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, కదంబం చెట్టు అండి. చిన్న ఎర్ర పూలు భలే పూస్తున్నాయండి కదంబం చెట్టుకి. గులాబీ పిలకండి, చక్కెరకేళి, ఇదండి మామిడి చెట్టు అండి. ఇదండి కాయలు కూడా కాస్తున్నాయి. గులాబీ మొక్కలు చూడేస్తున్నాయి. దోసానండి, రెక్క దోస అని అంటారు కదండి, అది రెండు పెద్ద దోసాలు కూడా వేస్తున్నానండి. తులసి మొక్క, గంగా భవాని, దవనం మొక్క, మల్లె చెట్లు చూడండి. ఇంకెండలకి మల్లెపూలు పూస్తాయండి. ఇద్దండి పూసుంటాయి చూడండి మల్లెపూలు. ఇంకా వేస్తానండి మల్లె చెట్లు. తెల్లజామ, కనకాంబరం చెట్టు అండి. ఇదో అద్దండి ఈ గంగా భవాని అండి, పెద్ద పెద్ద కాయలండి ఇవి. హనుమాన్ పొలం బాగా వచ్చాయి. గోరింటాకు, ఇది పెద్ద దోస అని అంటారు కదండి, అదండి. కరివేపాకు చెట్టు అండి, ఇది తామర చెట్టు అండి. ఇద్దండి కరివేపాకు. ఈ కరివేపాకు అంతా కోసి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెమ్మలు కోసుకొని పోతే మళ్ళీ ఎగిరిస్తూ ఉంటాయండి. ఇవన్నీ నేను ఒక్కదాన్నే వచ్చి చెట్లన్నీ వేసుకున్నానండి మొత్తం.